వెల్కమ్ టు జనం కోసం జర్నలిజం న్యూస్. ఈ రోజు అనగా 17/4/2026న ఉదయం గస్తీ విధులలో భాగంగా హెడ్ కానిస్టేబుల్ రమేష్ మరియు కానిస్టేబుల్ రవీందర్ ఆదమ్ కుమార్ పోలీస్ స్టేషన్ పరిధిలో గస్తీ నిర్వహించారు. సుమారు ఉదయం 6 గంటలకు ప్రభుత్వ పాఠశాల సమీపంలో కామారం వద్ద పోలీసు బృందాన్ని గమనించిన TSO 3UC9949 నెంబర్ గల ఒక అశోక్ లేలాండ్ ట్రాలీ అక్కడ నుండి పారిపోవడానికి ప్రయత్నించింది. వెంటనే పోలీసుల బృందాన్ని వాహనాన్ని ఆపి డ్రైవర్ మరియు యాజమానిని అదుపులోకి తీసుకుంది. విచారణలో తాము ఆదమ్ కుమార్లోని ప్రజల నుండి కిలో 10 చొప్పున PDS బియ్యం కొనుగోలు చేసి దానిని కిలో 18 చొప్పున అక్రమంగా అమ్ముతున్నట్లు ఇద్దరు ఒప్పుకున్నారు. వెంటనే ఈ విషయాన్ని ఆదమ్ కుమార్ CI శ్రీ R సంతోష్కు తెలియజేయడం జరిగింది. ఆ తరువాత ఇద్దరు మధ్యవర్తుల ఏర్పాటు చేసి నేర అంగీకరణ మరియు స్వాధీన పంచనామా నిర్వహించారు. ఈ ఆపరేషన్లో 30,000 విలువైన 1,500 కిలోల PDF బియ్యం 35 బస్తాలు స్వాధీనం చేసుకున్నారు. నిందితులకు ఆదమ్ కుమార్ పోలీస్ స్టేషన్కు తీసుకొని వచ్చారు. సన్బోయిన రాజేష్ తండ్రి పేరు సారంగం, వయసు 24 సంవత్సరాలు, వృత్తి డ్రైవర్, నివాసం కామారం. రాధాపూర్ ప్రశాంత్ తండ్రి పేరు సారంగం, వయసు 30 సంవత్సరాలు, నివాసం కామారం. స్వాధీనం చేసుకున్న PDF బియ్యం మరియు అశోక్ లేలాండ్ వాహనం TSO 3UC9949తో పాటు వారిని ఆదమ్ కుమార్ SHOకు అప్పగించారు. SHO క్రైమ్ నెంబర్ 71/2026 సెక్షన్ 318(4) 3RW 5 BNS మరియు EC చట్టం సెక్షన్ 7 క్రింద కేసు నమోదు చేసి నిందితులను అరెస్ట్ చేశారు మరియు దర్యాప్తు కొనసాగుతుంది. ప్రభుత్వం నిషేధించింది కదా, అట్లా అమ్మడానికి లేదు కదా, మరి ఎందుకు అట్లా చర్య చేస్తున్నారు మీరు? పాత కేసులు ఉన్నాయా మీ మీద? మళ్ళీ ఇంకోసారి కేసులు అయితే PD యాక్ట్ పెడతాం మీ మీద, బయటకు రారు మీరు, సీట్లో పని చేస్తాం మీ మీద, సస్పెక్ట్ చేస్తారు.